కానీ ఈ డ్రగ్స్ మ్యాటర్ కూడా ఎందుకు ఈ సినిమా చుట్టూ ఎక్కువ తిరుగుతుంది? ఇప్పుడు రీసెంట్గా కూడా మీకు తెలిసింది. పాపులర్ కదండి, సినిమా వాళ్ళు పాపులరు, పొలిటీషియన్స్ పాపులరు, పొలిటీషియన్స్ పిల్లలు పొలిటీషియన్ పాపులర్ అయితే వాళ్ళ పిల్లలు దొరికితే వాళ్ళని కూడా లాగుతారు. ఇప్పుడు సినిమా వాళ్ళు పాపులర్. ఇప్పుడు నేను డ్రగ్స్ దొరికింది, ఎవరో డ్రగ్స్ సేవిస్తున్నారంటే మీరు వాడి ఫేస్ మీద కెమెరా పెట్టినా కానీ వాడు ఎవరో తెలియదు. అదే మీరు ఫేస్ మీద కెమెరా పెట్టక్కర్లేదు, ఫోటో వేసి కింద ఫోటో వేసి పేరు వేస్తే చాలు, అబ్బా ఏదో జరుగుతుందని చెప్పేసి పదే పదే చూస్తారు. సి ఇది అంటే జనాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి డెఫినెట్గా సినిమా వాళ్ళ చుట్టూ ఎక్కువ తిరుగుతుంది. చుట్టూ తిరగడానికంటే ఎక్కువ పాపులర్, అంటే ఎవరైనా కనుక చేస్తే వెంటనే ఎక్కువ కనపడతారు. సో ఇప్పుడు హేమ గారి మీద మా అసోసియేషన్ అంటే లైక్ తీసుకున్నారు, దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న వాళ్ళ కమిటీ మెంబర్స్ ఆలోచించి ఫస్ట్ అయితే తీసుకోలేదు. ఫస్ట్ మీకు గమనించి ఉంటే యూట్యూబ్లో కూడా నాకు తెలిసి ప్రెసిడెంట్ తెలియకుండా మనం డెఫినెట్గా హేమ గారి మీద అలా మాట్లాడకూడదు, చేయకూడదు. దే సపోర్టెడ్ హేమ గారు, ఫస్ట్ దే సపోర్టెడ్ హేమ గారు. తెలియకుండా మనం ఎవరు ఏం చేయకూడదు, వీ సపోర్ట్ హేమ గారు అని చెప్పేసి వచ్చిన వాళ్ళే మా కమిటీ. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదో కేసు ఉంది ఇంకోటి ఉందా, అప్పుడు వీళ్ళు తీసుకున్న డెసిషన్ అది. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ హేమ గారు మళ్ళీ డెఫినెట్గా ఏదో లెటర్ రాశారు, అది రీకన్సిడర్ చేస్తారు అంతే. ఏమైనా ఉందంటే ఎస్ మన సభ్యురాలే కదా, ఆవిడేంది ఇంకా ఇంకా ఏమనింది, ఇంకా కేసు తేలలేదు కదా, తేలినప్పుడు మీరు ఎట్లా తీసేస్తారు? ఇఫ్ ఇట్ ఈస్ అంత ఇబ్బందిగా ఉంది అంటే అంటే ఇవన్నీ అయ్యింది కాబట్టి ఓకే, కమిటీ అంతా మళ్ళీ మాట్లాడుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు రివోక్ చేసేస్తారు, మళ్ళీ షీ విల్ బీ బ్యాక్. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ.